హలో ఆల్, వెల్కమ్ టు స్వాతి వద్దిరాజు వ్లాగ్స్. మీరందరూ బాగుండాలి, మీతో పాటు మేము బాగుండాలి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock తీసిన వీడియో అండి ఇది. ఎంత బాగుందంటే వెదర్ ఆ టైంలో చూస్తున్నారు కదా, చంద్రుడు పక్కన చిన్న చుక్క. యాక్చువల్గా ఇంకా మొత్తం వెలుతురు రాలేదు, చంద్రుడే వెళ్ళలేదు, అప్పుడే సూర్యుడు రావడానికి రెడీగా ఉన్నాడు. పింక్ అండ్ ఆరెంజ్ కలర్లో స్కై అయితే చాలా 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 బాగుంది. అసలు ఈ టైంలో వెదర్ ఎంత బాగుంటుందో అండి. ఆ టైంలో లేచి ఎక్స్పీరియన్స్ అయితేనే కానీ తెలీదు. యాక్చువల్గా ఇవాళ మేము కొత్తగట్టు, చిలుపూరుగుట్ట, అట్లాగే భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం కోసం వరంగల్ వెళ్తున్నాము. సో అందుకని ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అవుదాం అనుకుని, ఇంకా యాజ్ యూజువల్ బాల్కనీలోకి రాగానే ఇలా వెదర్ కనిపించగానే ఇంకా వీడియో తీయాలనిపించి ఇమీడియట్గా వీడియో తీశాను. అసలు ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే ఈ టైము. మా బాల్కనీ నుంచి వ్యూ అయితే అదరహు అండి. ఈ టైంకి లేవగానే ఫస్ట్ మేము వచ్చేసి బాల్కనీలో నిల్చుంటాము. సో నిల్చోగానే అలా చంద్రుడు పక్కన చుక్క క్యూట్గా అనిపించింది. ఇమీడియట్గా వీడియో తీసేసాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మార్నింగ్ రొటీన్. అంటే యాక్చువల్గా ఇవాల్టి రొటీన్ అన్నమాట. చాలా ప్లెజెంట్గా డే అయితే స్టార్ట్ అయింది. ఇక రెడీ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ డ్రెస్ సెలెక్షన్. సో డ్రెస్సా శారీనా అనుకుని ఇంకా ఎట్లాస్ట్ కాటన్ డ్రెస్ వేసుకొని బయలుదేరదామని అనుకున్నాము. సో పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న కాటన్ డ్రెస్ విత్ పింక్ కలర్ దుపట్టా. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ శ్రీనవ. సో ఆ డ్రెస్ వేసుకుని రెడీ అవుదామని అనుకున్నాను. మాకు సంతోషం వచ్చినా కష్టం వచ్చినా ఫస్ట్ వచ్చి ఇక్కడ ఈ విగ్రహాన్ని చెప్పేసుకోవడం అలవాటు. సో బయటికి వెళ్తున్నప్పుడు కానీ లోపలికి రాగానే కానీ ఫస్ట్ కృష్ణుడు చూడడం అలవాటు. అండ్ కృష్ణుడు మా ఇంటికి వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి మా ఇంట్లో. రెడీ అయిపోయింది అమ్మడు. ఏంటి హెయిర్ స్టైల్ ఎట్లుంది చూపించు ఒకసారి. క్యూట్ ఉంది, నైస్. ఇది ఎప్పుడు కొనుక్కున్నావు? గుర్తులేదు. షాపింగ్ చేయడంలో నెంబర్ 1 షాపింగ్ చేయడంలో నెంబర్ 1. సో ఇక్కడ కార్ ఎక్కేసాము. ఇంకా నేను ప్రార్థన స్టార్ట్ చేస్తాను. ఏకంగా ఒక 4 నుంచి 5 స్తోత్రాలు చదువుతాను. మొత్తం అంతా కూడా ఆపదోత్తరక స్తోత్రము, ఆపదామభర్తారం అని ఉంటుంది, మనోజవం అని ఉంటుంది, చాలా ఉంటాయి. ఆంజనేయ స్వామికి సంబంధించినవి, విఘ్నేశ్వర స్వామికి సంబంధించినవి, రాముడికి సంబంధించినవి, అమ్మవార్లకు సంబంధించినవి, ఆ స్తోత్రాలన్నీ కూడా చదువుతానండి. ఆల్మోస్ట్ ఒక 3 to 5 minutes అది జరిగిపోతుంది. సో ఇదంతా మేము వెళ్తున్నప్పుడు వ్యూ అన్నమాట. మంచి తంగేడు పువ్వు చెట్లు, ఎల్లో కలర్ పువ్వు చెట్లు చాలా బాగుండే. ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియోనే. సో మధ్యలో ఒక దగ్గర గుట్ట కనిపించింది. అది భువనగిరి కిలా అండి, దాని మీద ఉంటుంది. సో దానికి ఏదో స్టోరీ కూడా ఉందట. ఆ తర్వాత ఇంకా మధ్యలో ఎక్కడ చెట్లు కనిపించినా కూడా అలా చూస్తూ ఉండిపోయాము. ఇంకా ఇది మేము కార్లో ఫన్నీ థింగ్స్ అన్నీ చేస్తుంటాము. మా నైమిష ఎప్పుడు నా చెంప మీద చేతులు పెడుతూనే ఉంటుంది. సో అందరు కలిసి ఒకసారి హాయ్ చెప్పండి అనుకున్నాము. అట్ లాస్ట్ వి రీచ్డ్. సో లోపలికి వెళ్తున్నాము. ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ లోపలికి వెళ్ళాము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అంటే ముందుదేమో మనము ఊరు లోపలికి వెళ్ళిన తర్వాత చిన్నపెండ్యాల దగ్గర ఉంటుంది చిలుపూరుగుట్ట. సో ఆ ఊరి లోపలికి వెళ్ళిన తర్వాత చిలుపూరుగుట్టకు వచ్చేసాము. ఒకవైపు గరుత్మంతుడు, ఇంకోవైపు ఆంజనేయ స్వామి. ఇది చిలుపూరుగుట్ట కోవెల అన్నమాట. ఇక్కడ బుగులు వెంకటేశ్వర స్వామి ఉంటారండి. అసలు చాలా మహత్తు ఉంటుంది స్వామిది. ఎవరికైతే ఏమైనా గుబులు లాంటిది, బుగులు లాంటిది ఉంటుందో అదంతా పోతుంది ఇక్కడికి వస్తే. అమ్మవారు శ్రీదేవి అండ్ వెంకటేశ్వర స్వామి, తర్వాత భూదేవి అమ్మవారు. భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ బుగులు వెంకటేశ్వర స్వామి వారిలాగా కొలువై ఉన్నారన్నమాట. సో ఇక్కడికి వచ్చి ఏదైనా మొక్కులు తీర్చుకోవచ్చు. మా దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చేసాము. మేము ఏదో ఒక చిన్న మొక్కు కూడా మొక్కుకున్నాము. సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఇలా ముడుపు కట్టాలన్నమాట. సో అలా ముడుపు కూడా కట్టేశాము. చూడాలి, స్వామి దయ వల్ల మేము అనుకున్న కార్యక్రమం నెరవేరాలని అనుకుంటున్నాము. అలా మా బాబు ముడుపు అయితే కట్టేశాడు. సో ఇలా ముడుపులు కట్టిన తర్వాత కాసేపు అక్కడే ఉండి, ఇలా మన శ్రీనవ ఫ్యామిలీ ఒకళ్ళు కలిస్తే వాళ్ళతో హ్యాపీగా మాట్లాడి కాసేపు వాళ్ళు చాలా హ్యాపీగా మీ చీరలు చూస్తూ ఉంటాము ఇంకా చెప్తూ ఉంటారు కదా ప్రతి ఒక్కళ్ళు. సో అలా చెప్తే 2 ఛానల్స్ ఉన్నాయి మనకు, 2 సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని చెప్పించి వాళ్ళతోని, వాళ్ళ పిల్లలుంటే వాళ్ళతో కూడా బలవంతంగా స్వాతి వద్దిరాజు బ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పారు.
దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వస్తున్నాము. బయటికి వచ్చే ముందు కూడా వ్యూ ఇలా ఉంటుందన్నమాట. వెనక వైపు ముందర వైపు ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. సో ఎప్పుడైనా మనం ఆలయం లోపల దర్శనం చేసుకుని బయటకు వచ్చే ముందు పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకుంటూ రావాలి. ఇక్కడ భద్రకాళి అమ్మవారి టెంపుల్ కూడా వచ్చేసాము. సో ఫాస్ట్ ఫార్వర్డ్ కదా దబదబా వచ్చేస్తుంది. ఇక్కడ ఇదంతా ముందు వ్యూ అన్నమాట. ఆవరణ, భద్రకాళి అమ్మవారి ఆలయానికి బయట ఉన్న ఆవరణ ఇదంతా కూడా ఇలా ఉంటుంది. వ్యూ అంతా కూడా చాలా పెద్దది అండ్ చాలా చరిత్ర కలిగినది. ఎంతో పురాతనమైన ఆలయం. మా చిన్నప్పటికీ ఇప్పటికీ అసలు చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయండి. అసలు చాలా డెవలప్ అయిందని చెప్పొచ్చు ఆలయం అంతా కూడా. మంచి పర్యాటక కేంద్రంతో పాటు మంచి స్పిరిచువల్ ఇది ఉన్న ఆధ్యాత్మిక కేంద్రంలాగా భాసిల్లుతున్న భద్రకాళి అమ్మవారి ఆలయం తప్పకుండా దర్శించాలి. ముందు వినాయకుడు ఉంటాడు, ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళిన తర్వాత అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళాలి. అక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరూ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాము. నవగ్రహాలు ఉంటాయి అండ్ అట్లాగే శివుడు, నంది, లింగాకారంలో ఉన్న శివుడు, నంది ఉంటుంది. ఇది ఆలయం చుట్టూ. సో మా దర్శనం అంతా అయిపోయిన తర్వాత మా నైమిషకి బ్యాంగిల్స్ ఇచ్చారు స్వామి, అక్కడ అయ్యేవారు. అది వేసుకుంది. మా బాబుకేమో వాడు పొడుగు బొట్టు పెట్టుకుంటాడు కాబట్టి పొడుగ్గా పెట్టారు బొట్టు. వాడికి కూడా చెప్పా కదా ఏదో మొక్కుందంటే అలా దండ వేసి ఇష్టకామ్యర్థ ఫల సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు. నైమిషకేమో చంద్రవంక. ఇంకా మా అందరికీ చంద్రవంక పెట్టేశారు. అమ్మవారికి అదే చంద్రవంక ఉంటుంది కదా భద్రకాళి అమ్మవారికి, అదే బొట్టు పెట్టేస్తారనమాట. అలా చూస్తున్నారు కదా, అమ్మవారు కనిపించిందా. ఇక్కడ ఆలయం వెనుకాల వైపు మనకి చెరువు కనిపిస్తూ ఉంటుంది, భద్రకాళి చెరువు. ఎంత బాగుంటుందో అండి వ్యూ అయితే, చాలా బాగుంటుంది. అండ్ దట్టు మేము వెళ్ళింది కూడా మంచి ప్లెజెంట్ టైంలో అనమాట. ఇక్కడ నుంచి కొత్తగట్టుకు వచ్చేసాము. కొత్తగట్టులో కోనేరు ఇది. కొత్తగట్టు ఎక్కడ ఉంటుందంటే కరీంనగర్ వైపు ఉంటుంది. వరంగల్కు కరీంనగర్కి మధ్యలో కొత్తగట్టు ఉంటుంది. సో ఇది మా అమ్మ వాళ్ళ ఇలవేల్పు, చిలుపురుగుట్ట మా ఇలవేల్పు అన్నమాట. భద్రకాళి ఇంకా అందరికీ కామన్గా. సో ఇక్కడ ఎవరు ఉంటారంటే మత్స్యగిరీంద్ర స్వామి వారు. ఇందాక మీకు అనిపించింది కదా పెద్ద విగ్రహం, అది మత్స్యగిరీంద్ర స్వామి అన్నమాట. సో లోపలికి వెళ్తున్నాం, గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. మా నానమ్మ తాతయ్య వాళ్ళకి ఇలవేల్పు కాబట్టి మాకు కొంచెం స్పెషల్ దర్శనాలు ఉంటాయి. అక్కడ వెలిసారన్నట్టు స్వామి. దీనికి సంబంధించి ఒక వీడియో నేను శ్రీనవాలో కూడా చేశానండి డీటెయిల్గా. స్థల పురాణం ఎవ్రీథింగ్ దాంట్లో ఉంటుంది. ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఒకటి నృసింహస్వామికి సంబంధించింది, ఇంకొకటి మత్స్యగిరీంద్ర స్వామికి సంబంధించింది. ఈయన ఆంజనేయ స్వామి. ఇక్కడ శివుడు కూడా ఉంటాడు. సో ఇదంతా ఇంకా అక్కడ లొకేషన్ ఎంత బాగుంటుందంటే అసలు సూపర్గా ఉంటుంది. దట్టు ఈవినింగ్ టైం అయితే ఇంకా అక్కడ నుంచి రావాలనిపించదండి. చూడండి మత్స్యగిరీంద్ర స్వామికి ఎంత మంచి విగ్రహం కట్టారో బయట వైపు. సూపర్గా డెకరేషన్స్ అంతా చాలా బాగుంది. అసలు చాలా డెవలప్ అయింది. చెప్తున్నాను కదా, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నా కూడా కొత్తగా అనిపించింది ఇదంతా. ఇక దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం హైదరాబాద్కి వచ్చేస్తున్నాము. హైదరాబాద్కి రావడానికంటే ముందుగా తప్పకుండా భువనగిరిలో ఉన్న వివేరాలో దిగుతాము. ఇంకా అక్కడ డిన్నర్ చేసేసి కాసేపు ఆ డేలో ఏమేం చేసామన్న విషయాలన్నీ మాట్లాడుకుంటూ బయట కొంచెం బుక్స్, టీలు అవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ పొట్టోడైతే చాలా ఫన్నీ చేస్తుండేవాడు కార్లో కూర్చొని. సో వాడిని కూడా ఒక వీడియో తీసుకుని ఇలా బుక్స్ చూసి, అక్కడ స్టిక్కర్ షాప్ ఒకటి ఉంటే దాంట్లో 2-3 రకాల స్టిక్కర్స్ కొనుక్కుని ఇంకా బయలుదేరిపోయాము. సో అలా ఇంటి ప్రయాణం పట్టేసాము. ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 12 hours కార్లోనే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్ టు స్వాతి.